అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించబోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ పొటాటో ఫ్రై. ఎటువంటి అడావిడి లేకుండా ఈ బంగాళదుంప వేపుడిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి లంచ్ బాక్స్లకి ఈ ఫ్రై చేసి పెట్టండి, మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు. వాళ్ళైతే చాలా ఇష్టపడతారు. ఇంకా చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా మసాలాను రెడీ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క, ఇంకా 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇంకా కారం బట్టి మీరు దీనిలో ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. చిన్నవైతే 2, పెద్దదైతే 1. సో కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీ జార్లో ఇవి తక్కువగా అనిపిస్తే కొంచెం కల్లుప్పును వేసుకుని మిక్సీ పట్టుకుంటే పౌడర్ లాగా తయారైపోతుంది. ఈ పౌడర్ని పక్కన ఉంచుకోండి. తర్వాత మందంగా ఉన్న ప్యాన్ కానీ లేదా కడాయి కానీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని 2 కప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొన్ని కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని బంగాళదుంప ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ ముందుగానే వేసేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా బంగాళదుంపలు ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఈ పౌడర్ని వేసేసుకోవాలి. పౌడర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా నార్మల్ కారం కూడా యాడ్ చేసుకుంటేనే ఈ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. కారం అయితే మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. అవసరమైతే ఎండుమిర్చిని 1 తగ్గించుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కారం, ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా పొటాటో ఫ్రైని ఎలా చేసుకోవాలో. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.